విశాఖ జిల్లా భీమిలిలో వైసీపీ సభకు సర్వం సిద్ధమైంది. పార్టీ శ్రేణుల్లో అసంతృప్తిని తొలగించేందుకు సీఎం సిద్ధం నినాదంతో బహిరంగ సమావేశాలను నిర్వహిస్తున్నారు. భీమిలిలో జరిగే బహిరంగ సమావేశాలను సమీక్షిస్తున్న ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. రానున్నటువంటి ఎన్నికల సమర శంఖానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతుంది. దీనికి సంబంధించి భీమిలి నియోజకవర్గం సంగి వలసలో సిద్ధం పేరుతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరితోటి ఒక భారీ బహిరంగ సభను కూడా నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సంగివలస ప్రాంతంలో పెద్ద ఎత్తున అధికార పార్టీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో సభాస్థలికి చేరుకొని కార్యకర్తలను నాయకులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించి భారీ పోలీసు బందోబస్తు కావచ్చు, మరోవైపు కార్యకర్తలు నాయకులందరూ కావచ్చు పెద్ద ఎత్తున తరలిరావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే వైసీపీ అవంతి శ్రీనివాస్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, ఎమ్మెల్యే గారు చెప్పండి, సిద్ధం ఎలా ఉండబోతుంది? సిద్ధం చాలా బాగా ఉండబోతుంది. ఎందుకంటే ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారు ధన్యవాదాలు. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి అది భీమిలి నుంచి ఎన్నికల శంఖారావం మరి పూరించడం అనేది చాలా మా అందరికీ సంతోషం, మా అదృష్టం. ఈ 5 సంవత్సరాల కాలంలో దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆయన సంక్షేమ అభివృద్ధి రెండూ చేశారు. అన్ని వర్గాలు అన్ని ప్రాంతాలు బాగుండాలి అని ఆయన కులాలు మతాలు పార్టీలు కూడా చూడకుండా సుమారు 4,70,000 కోట్ల రూపాయల సంక్షేమాన్ని ఖర్చు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తప్పనిసరిగా మరి దానితో పాటు ఈ పార్టీకి కూడా ఈ కార్యకర్తలకు దశాదిశ నిర్దేశం చేయడానికి ఉత్తరాంధ్ర జిల్లాలు 6 జిల్లాల నుంచి కూడా రేపు అందరూ రాబోతున్నారు ప్రతి నియోజకవర్గం నుంచి. దానికి మేము చూసారు ఏర్పాట్లు. స్వయంగా ముఖ్యమంత్రి గారు నేరుగా వారితో సంభాషించే విధంగా కార్యకర్తలు నాయకులతోటి ఈ కార్యక్రమం ఏర్పాటు కూడా చేయడం జరిగింది. సో ఇక్కడి నుంచి రేపు రాష్ట్రానికి పార్టీ కూడా దశ నిర్దేశం చేయబోతున్నారు. పర్టికులర్గా ఇన్ఛార్జీల మార్పు పట్ల చాలా అసంతృప్తి వ్యక్తమవుతున్నది బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులను ఏ రకంగా సిద్ధం చేయబోతున్నారు రేపటి నుంచి కూడా ఈ ఎన్నికలకు? ఆ రకంగా ఏముండదండి. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గ్రాస్ రూట్ నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కూడా కడప ఎలక్షన్లో బై ఎలక్షన్లో పనిచేసిన వ్యక్తి. పబ్లిక్ పల్స్ బాగా తెలిసిన వ్యక్తి. ఆయన ఏంటంటే గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారు తప్పనించి ఆయన అందరినీ ప్రేమించే వ్యక్తి. ఎవరు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరిని వదులుకున్న వ్యక్తి కాదు. కాబట్టి ఎవరన్నా ఆయన వదులుకుంటే వాళ్ళ దురదృష్టం. కానీ ఆయనతో ట్రావెల్ చేసే అందరికీ ఆయన ఏదో ఒక రకంగా న్యాయం చేస్తారు. తప్పనిసరిగా ఆయన అసలు ఎక్కడ కూడా ఎవరిని వదులుకున్న వ్యక్తి కాదు. కాబట్టి ఆయన చెప్పేది ఒకటే, మన ప్రజలు మన మీద నమ్మకంతో ఎన్నుకున్నారు, మనం కష్టపడాలి, ప్రజల్లో ఉండాలి, మళ్ళీ మనం ప్రజలు మనల్ని ఆదరించాలి, అభిమానించాలి ఆయన పట్టుదల. సో ఆ పట్టుదలతోనే ఆయన గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్న తప్పనించి వేరే ఉద్దేశం ఆయనకు లేదు. చాలాసార్లు ఆ విషయాన్ని మాకు అంతర్గతంగా చెప్పారు, పబ్లిక్ మా ఎమ్మెల్యేలు దీంట్లో కూడా చెప్పారు. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు వైఎస్ఆర్ పార్టీని ఇంటికి పంపించడమే తమ లక్ష్యం అంటూ ఒక నినాదాన్ని వాళ్ళు తెరకెత్తుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలను కూడా ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా చాలా తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్న పరిస్థితి. అసలు ఎందుకని ఈ రకమైన ఒంటరి ఒక వ్యక్తి మీద ఒక పార్టీ మీద ఏకపక్షంగా నడుస్తున్నటువంటి ప్రజలకు ఇంత సర్వీస్ చేసినటువంటి ఈ పార్టీ పట్ల ఎందుకని రాష్ట్రంలో ఈ భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి? అధికారం కోసం మనందరూ తెలిసింది. ఆబ్వియస్గా ఏ రాజకీయ పార్టీ అయినా ఏం కోరుకుంటే అధికారం కోరుకుంటారు. సో అధికారం కోసం అధికారం ఉన్న పార్టీ నాయకుడి మీద అధికార పార్టీ మీద బురజల్లడం, మిమ్మల్ని ఏ రకంగా డిఫేమ్ చేయాలి, మిమ్మల్ని ఏ రకంగా డిమోటివేట్ చేయాలని ఆలోచించి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు, తప్పలేదు. కానీ వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా తప్పనిసరిగా జగన్ గారు ఎప్పుడు చెప్తుంటారు, పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, పైన దేవుడు ఆశీస్సులు, కింద ప్రజలు దేవుని ఉన్నంతకాలం జగన్ గారిని ఏం చేయలేరు. అత్యధిక మేడతో మళ్ళీ జగన్ గారు గెలవడం తథ్యం, ఆయన ముఖ్యమంత్రి అవడం తథ్యం. అలా భీములో కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసి ఆయన బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఏదైతే సిద్ధం పేరుతోటి విశాఖ భీమిలి నియోజకవర్గంలో సంగి వలసలో జరుగుతున్నటువంటి బహిరంగ సభకు ముఖ్యమంత్రి గారు హాజరు కావడం, మరోవైపు
పార్టీ శ్రేణులకు దిశానిర్దేశాన్ని చేస్తూ ఈ మీటింగ్ కొనసాగుతుందని చెప్పి, ముఖ్యంగా ప్రతిపక్షాలు ఏదైతే అధికారం కోసమే కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని చెప్పి, ఎవరు ఏమనుకున్నా సరే ప్రభుత్వం 5 సంవత్సరాలుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మరొకసారి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీకి ప్రజలు పట్టం కడతారని చెప్పి అవంతి శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో కిరణ్ కుమార్, 99 టీవీ, వైజాగ్.